విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే దేవుడు ఏం చేస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. అలా మరి ఈ రోజు మీరు ఏమనుకుంటున్నారు? ఆజ్ఞలన్నింటిని పాటిస్తున్నారా? తల్లిదండ్రులకు సంబంధించిన ఒకరిని నిన్ను వాళ్ళని పొరుగురిని ప్రేమించాలని అన్నీ మీరు చేస్తున్నారండి. నరం చేయవద్దు, విభజించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు అని ఉంది. మరి అన్ని మనం ఏం చేయాలి? చేయకుండా శ్రద్ధగా నీతిగా ఉండాలి. ఆయన వల్లే ఉండాలి, ఆయన వల్లే ఉండాలి, ఆయన వల్లే ప్రకారం చేయాలి. ఆయనది నేను పరమ రాజ్యంలోకి వెళ్ళాలి, తిరిగి లేగాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ పాటించాలి. అలాగే అప్పుడే మనం ఏం చేస్తాము? నిత్య జీవానికి మనం అందులోనూ అవుతాం. లేదు అనుకుంటే నీలో కొలువు ఉంది అని దేవుడు మనకు చూపించినప్పుడు, మన మనసాక్షి కనిపించినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టాలి. వెంటనే ఉదయం అప్పుడైనా దేవుడు పెళ్లి చేస్తున్నాడు, అప్పుడైనా దేవుడు నాకు చూపించండి, అప్పుడు విడుదల చేసుకోవాలా, నేను అబద్ధంగా ఉండాలా, నేను పరిశుద్ధంగా ఉండాలా, నేను నీతిగా ఉండాలా, అబద్ధం ఆడకూడదా, ఎలా అయితే చాలా కష్టం కదా, ఆ సమయం వచ్చినప్పుడు ఉందాంలే, నాకు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వద్దాంలే అలా అనుకుంటే లేదు. మన దేవుడు ఎందుకు చూపిస్తాడు, ఎందుకు చెప్తాడు? అప్పుడే మనం ఉప్పును విడిచిపెడితే ఆశీర్వాదం, దీవెన, ఘనత అనేది ఉంటుంది. అక్కడ ఏం చేశాడు చూడండి, యవనస్తుడు ఏం చేశాడు? అప్పుడు ఈ ధనాన్ని ఇచ్చేసి బెదరికిచ్చినమ్మంటే హల్లెలూయా. ఎందుకంటే అతడు ఎవడు మిగులు ఆస్తి కలవాడు కనుక, అంటే ఎక్కువ ఉంది, అందుకే ఏం చేశాడు? ఎవరికి పోయాడు. అలాగే మనలో కూడా ఏం చేస్తాడు? నేను ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాను, కొద్దిగా అది తప్పు చేస్తున్నాను, నేను తప్పు అడిగిలో వెళ్ళిపోయాను, నాకు తెలుస్తుంది అని వెంటనే వస్తాను. లేదు ఇంకా లోపల మునిగిపోతే నేను ఒక్కసారి వస్తానని ధ్యానం చేస్తారేమో, చులకం చేస్తారేమో అని ప్రజల వైపు చూస్తామా, దేవుని వైపు చూస్తామా? అలా ఇతను ఏమనుకున్నాడు? మొత్తం ఇచ్చేస్తే అలాగా నాకు ఇంకేముంటుందని ఏం చేశాడు? దేవుడికి తిరగకుండా, నిత్య జీవానికి చూడకుండా మరి లోకానికే చూశాడు. మరి మనం ఎటు చూస్తున్నాము? నిత్య జీవానికి వెళ్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామండి? ఎలా నడుస్తున్నాము? అందుకే చూడండి, అలాగే 30 వచనం చదవండి. మొదటి వారు అనేకులు, కడపటి వారు మొదటి వారు అవుతురు. హల్లెలూయా. చూడండి, మనం దేవుడు వాక్యం చేసేస్తాం, అన్ని చేసేస్తాం, కానీ మనలో ఆజ్ఞ లేకపోతే అని చెప్పిన చేయమన్నప్పుడు చేయకుండా ఉంటే కొంతమంది ఏం చేస్తారు? చేస్తారు, అన్ని విధంగా ఉంటారు. ఇదేంటి మనం ఇంతలో ఉన్నాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అన్ని చేస్తున్నాను కదా, ఎవరిలో నేను చేస్తున్నాను కదా, కానీ నేను ఎందుకు ఉండిపోతున్నాను, నా వెనకతున్నాడు ముందుకు ఎందుకు వెళ్ళిపోతానంటే వాడు ఏం చేస్తాడు? ఆజ్ఞలకి లోబడుతున్నాడు, చేస్తాడు. దేవుడు పని చేస్తూ ఆజ్ఞలకి అన్నిటికీ లోబడి ఆయన ఎలా ప్రేమించాడు, నేను అలా ప్రేమించాలని అన్ని విధాలు చేస్తున్నాడు. కాబట్టి ఏమైంది? కడపటి వాడు ఏమవుతాడు? మొదటివాడు. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాము? మొదటి వాడిగానే ఉన్నామా? ఎప్పుడు మొదటి వాడిగా ఉంటున్నామా? లేదంటే మొదటి వాడు కడపటి వాడు అయిపోతున్నామా? మన వెనకంటే ముందు వెనకల్లో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు లోకసరంగా చూసుకుంటాము, ఇదేంటి ఎంత చదివినా, ఎంత కష్టపడి అయిపోయి చదివినా కూడా నా వెనకొత్తుడు అసలు చదవడాడు, కానీ అలా పాస్ అయిపోయాడు అని అనుకుంటాం. కానీ ఎలా చదివాడు, ఏం చదివాడు అనేది వాడికి తెలుసు, ఇంట్లో తెలుసు. అవునండి. కానీ ప్రయాస, నాకు అంతా చదువు, నాకు అంతా వచ్చు, నాకు జ్ఞానం ఉంది, నేను వెంటనే పుస్తకం ఓపెన్ చేస్తే నాకు గుర్తుండిపోద్ది అనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? ఆ దేవుడు ఇచ్చేది జ్ఞానము, తెలివి అంతా ఇచ్చింది ఎవరు? యేసయ్య కదండి. అది మర్చిపోయి ఏం చేస్తే గర్వం వచ్చేసి అవిధేది వచ్చి నేను ఉదయం పుస్తకం తీసి చేస్తే చాలు గుర్తుండిపోతుంది అని వెళ్ళిపోతారు. కానీ ఏమవుతుంది? ఇదేంటి క్వశ్చన్ చదవలేదు అని ఎప్పుడు చదువుతారు కదా, క్వశ్చన్ చదవలేదు అనుకుని ఏం చేస్తారు? రాయడం. అప్పుడు ఏమవుతారు? బాగా పాస్ అయినోడు కూడా మార్కులు తక్కువ వస్తే వీడు అయిపోతాడు. అది చదవలేడు, నేను ఎలాగైనా పాస్ అవ్వాలి అని ఏం చేస్తాడు? కష్టపడి చదివి గుర్తు పెట్టుకుంటే ప్రతిదీ కష్టపడతాడు, నేను పాస్ అవ్వాలి, ఏ పాస్ అవ్వాలి ఆవిడ. అందుకే మొదటి వాడు ఎప్పుడు ఎలా ఉండాలంటే మొదటి వారిగానే ఉండాలి. నాకు అది ఉంది, నాకు అది ఉందని గర్వం వస్తే, అవిధేత వస్తే దేవుడు ఏం చేస్తాడు? మొదటి వాడిని ఎంత తీసుకొస్తున్నప్పుడు హల్లెలూయా. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా, దేవా నేను ఎప్పుడు నిత్య జీవానికి మా పల్లక రాజ్యానికి ముందే ఉంటాను, నేను ముందుండడమే కాకుండా నా బంధువులు, నా స్నేహితులు, నా చుట్టుపక్కల అందరినీ తీసుకొస్తాను, నాతో పాటు పల్లక రాజ్యంలో నేను ఉంటాను, సంతోషంగా కనపరుస్తాను, నీ ఎదురు నేను నిలబడతానని చెప్పాలి. హల్లెలూయా. అలాగే 28వ వచనం చదవండి. మత్తయి 20:28వ వచనము. నేను ఏం చేశాడు? మనమే పెంట గొప్పల దగ్గర ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడు? పైకి లేవనెత్తడానికి అని వచ్చాడు. హల్లెలూయా. తన ప్రాణాన్నే పెట్టాడు. మనం ఏం చేస్తున్నాము? ఆయన ఏం అడగలేదు మన హృదయాన్ని. మనం ఏం చేయాలి? మన హృదయము పరిశుద్ధపరచుకుని నీతిగా వ్యర్థంగా
ఉంటే చాలు. బాప్తిసం తీసుకుని మామూలు పొంది దేవుని వద్దకి రావాలి. హల్లెలూయా. ఆయన నిత్య మార్గానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే, ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే, యేసుతో నడవాలంటే ఆయన వాక్య ప్రకారము, ఆయన ఆజ్ఞల ప్రకారము మనం నడవాలి. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు, విమోచన క్రమదానము తన ప్రాణము నిచ్చుడికే వచ్చినని చెప్పాను. అదే మనకేదో ప్రాణం సమస్య వస్తే, ప్రాణం మీదకి వస్తే అప్పుడు ఏమంటాము, ఎంత ప్రాణం చేసుకుంటున్నాను, ఎంత బైబిల్ చేస్తున్నాను, ఎంత చేసినా కూడా నన్ను మీకు ఒకసారి చెప్పాను కదా, చులకం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, తిట్టారు, నాకు ఎలా అయిపోయింది అలా అయిపోయింది అంటాం. మరి దేవుడు ఇంకా మనం కొంచెం కొంచెం తప్పులు చేస్తాం. మరి ఏసీ అలా చేశారండి, తన నోటి నుంచి కూడా అబద్ధమనే మాట కూడా రాలేదు. అలాంటి ఆయనకి కూడా ప్రాణం అనేది ఏమొచ్చిందండి, వచ్చింది. కానీ ప్రాణం కూడా జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా ఏం చేయాలి, ఈ శోధన వచ్చినా ఏమొచ్చినా నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఆ యజ్ఞానికి లోబడుతున్నాను, ఆయన ప్రేమించుతున్నాను, నిత్య మార్గానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను తిరిగి లెగిస్తాను అని మనం పట్టుదల ఉండాలి. దేవుడు తిరిగి లేపుతాడు. మరి దాన్ని తిరిగి లేపడానికి కుమారుణ్ణి తిరిగి లేపడా లేదా, చూపించాడు, సాతాన్ని జయించాడు. హల్లెలూయా. అలా కూడా మనం ఏం చేయాలి, లోకంలో ఉన్నప్పుడు సాతాన్ని ఏం చేయాలి, జయించాలి, తిరిగి లేవాలి. ఇటు నుంచి వచ్చిన శోధలు, ఇటు నుంచి వచ్చిన ఆలోచన, ఇటు నుంచి వచ్చిన తలంపులు ఏది వచ్చినాను మనం జయించి నిలబడితే, ఇదిగో నేను నా యేసే నాలో ఉన్నాడు, నిత్య జీవనానికి మార్గము నడిపించే యేసే నాలో ఉన్నాడు, పల్లక రాజ్యానికి తీసుకెళ్లే యేసయ్య నాలో ఉన్నాడు అని మీరు నమ్మి నడిస్తే ఏం చేస్తాడు దేవుడు, ఎక్కడ తీసుకెళ్తాడండి. అందుకే పరలోకంలో మీ ధనము కలుగును అన్నాడు. మీ ఏమన్నాడు, కోరిక మీ ఆస్తి అమ్మి బెదరికి అప్పుడు పర్లోక ముందు నీ ధనము కలుగును అన్నాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా ఆజ్ఞ ప్రకారం లోబడి విధే చూపించి ఆయన ప్రకారం మనం నడిచి వారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ముందుకు వెళ్తే మన ఆస్తి ఎక్కడ ఉంటుందండి, పరలోకంలో ఉంటుంది. మనం ఇక్కడ ఎంత సంపాదించినా చనిపోయి తీసుకెళ్తామా, ఎంత ప్రయాసపడి చెమటూడ్చి కష్టపడి రేపాగలు తిరిగి నేను సంపాదించుకున్నాను, అది కట్టాను ఇది కట్టాను అంటాం. రాత్రికి ప్రాణం పోతే మనం ఎక్కడికి వెళ్తాము, మనం కష్టపడి చెమటూడ్చినంత వచ్చేస్తాం, అంతా రాదు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు యవనస్తుడితోనే, నీకు ఇది కొదువుగా ఉంది, నువ్వు ఇది విడిచిపెట్టి నా దగ్గర అన్నాడు. అలాగే మనలో కూడా నీకు ఇది కొదువు ఉంది, ఈ తప్పు నీలో ఉంది, ఇది పాపం నీలో ఉంది, నువ్వు ఇది విడిచిపెట్టి నా దగ్గర నా ఆత్మతో నేను నింపి, నా పరిశుద్ధతో నేను నింపి, అగ్నితో నింపి నిన్ను పల్లక రాజ్యానికి తీసుకెళ్తానని అన్నాడు. హల్లెలూయా. మరి అలా మనం ఉంటున్నామండి, లేదు మొదటి వారము కడపడి వరైపోతున్నామా అనేది ఆలోచించుకోండి. నేను ఇప్పుడు అందరికీ నేను చెప్పి నేను ఎందుకు జారిపోతున్నాను అని, ఎందుకు నేను అలా అయిపోతున్నాను అలా అనుకుంటే మనం ఎలా ఉన్నట్లు, అవిధేయత అని వచ్చేస్తే ఏం చేస్తాడు దేవుడు, చూపిస్తాడు. సరే అయితే ఎలా కాదు చూపించాలి అనేది. చూడండి లోకసువార్త 11వ అధ్యాయం 24 చదవండి. దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటిని తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి నుండి చూచి వెళ్ళి తనకంటే మరి 7 అందుకని ఏమన్నా ఆ మనుషుడు కనపడి స్థితి చెడ్డ దౌనని చెప్పాను. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం, దేవుని ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాము, దేవుడు విడుదల చేసేసాడు, అమ్మాయి నాకు ఈ సమస్య పోయింది, నాకు ఈ అనారోగ్యం పోయింది, నాకు ఇబ్బంది పోయింది, నాకు ఈ కష్టం పోయింది, దేవుడిని అడిగాను, నాకు అద్భుతం చేశాడు అని అనుకుంటున్నాము. వెంటనే అన్ని అయిపోయాక మళ్ళీ ఏం చేస్తాము, అక్కడ పెట్టండి అలాగా, నాకు దేవుడు అడిగాను కాబట్టి నాకు విడుదల ఇచ్చేసాడు చాలు, ఇంకేంటి ఒక 1 రోజులు 2 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోదాము అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తే దురాత్మలు మళ్ళీ తిరిగి విశ్రాంతి దొరికినందున నేను విడిచి వచ్చిన నా ఇంటిని తిరిగి వెళ్ళదా అనమాట. హల్లెలూయా. అతని వ్యక్తి అప్పుడు ఎలా ఉంటాడంట, కనపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదలను. మరి ఆలోచించుకోండి, ఒకసారి మీరు ఆలోచించుకోండి, నేను మొదట ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, మొదటి స్థితిలో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నానంటే మనం దేవుడు పరిశుద్ధపరిచాడు, నీతికి ఉంచాడు, ఆత్మతో నింపాడు, అన్ని చేస్తున్నాడు, స్వస్థపరిచాడు, వదిలించాడు, అన్ని చేస్తున్నా మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ లోకమే పరుగులు తీసి మళ్ళీ దేవుని పక్కన పెట్టి, ఆయన ఆజ్ఞలు పక్కన పెట్టి, ఆయన ప్రేమను పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టేసి మనం పరుగులు తీస్తుంటే ఏం చేస్తారు దురాత్మలు, మళ్ళీ దేవుని విడిచిపెట్టాక ఖాళీ ఉన్నాడు, ఇంక లోకం వైపు తిరుగుతుంది కదా, లోకాశులు వైపు ఉన్నాయి, లోకదానం వైపు ఉన్నాయి కదా అని ఏం చేస్తే దురాత్మలు ఒకటి కాకుండా ఇంకెన్ని వస్తాయి, 7 దురాత్మలు ఒక్కటితోనే మనం ఉండలేకపోతాం. అలాంటిది 7 వస్తే
ఆలోచించుకోండి. మరి అంత పరిస్థితికి వెళ్ళిపోతారా? అందుకని ఏమన్నాడు, నీ ఆస్తి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీ ధనము పరలోక రాజ్యంలో ఉందా? హల్లెలూయా. అలాగే మనం ఏం చేయాలి? నాకు నేను ఇప్పుడు ఈ క్షణాలు దేవుడు రాకుండా వస్తే నీ ధనం ఎక్కడున్నది? నువ్వు సంపాదించిన ధనం ఎక్కడుంది? భూమి మీద ఉండిపోతే రాకుండా వస్తే మనం తీసుకెళ్తావా? తీసుకెళ్ళాం. అదే దేవుడిని మనం వెంబడించి నిత్య జీవానికి మనం సిద్ధపడి ప్రతి పాప ఒప్పుకుని మార్మోసుకొని బాప్తిజం తీసుకుని ఆయన ఎందుకు నిలబడి ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన ప్రేమ ప్రకారం మనం ఉంటే ఆయన రాకుండా వస్తే ఈ క్షణాన్ని మనం చనిపోయినాను, ఈ క్షణాన్ని ఆయన రాకుండా వస్తే వెంటనే పరలోకంలో ఆయన మన ధనము ఏమిటి ఎలా ఉంటుందంట? గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఆయనతో పాటు సంతోషంగా, ఆయనతో పాటు ఘనంగా ఉంటాం. ఆలోచించుకోండి. ఈ రోజు దేవా ఇప్పుడు ప్రాణం తీసుకుంటే ఇంత సంపాదించాను, నాకు ఇంత చదువు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇంత హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సమాధానం లేదు, సంతోషం లేదు. నేను ఈ దురాత్మతో పోరాడుతున్నా, ఈ లోకంతో పోరాడుతున్నా, నాకు జయం కావాలి అంటే నా దగ్గర అని ఏసేయమన్నాడు. నా దగ్గర నీడే కుదరదు, నా దగ్గర ఒప్పుకో, వచ్చేస్తాడు, విడిచిపెట్టు, పాపం ఒప్పుకో అని ఏమన్నాడు? అన్ని ఏమన్నాడు? పిలుచుతున్నాడు. హల్లెలూయా. అలా మనం ఉంటున్నామండి? సిద్ధపడి ఉంటున్నామా? లేదంటే ఎలా ఉంటున్నాము? ఏ స్థితిలో ఉంటాము? ఇంకా వెనకడుగు వేస్తున్నామా? ఈ సమస్య నుంచి, నా ఇబ్బంది నుంచి, అటం నుంచి దాన్ని లేవనెత్తనని స్థానంలో ఉంచావు, ఇంత సంతోషంగా ఉంచావంటే నీకు ఆ పునాది అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకే ఏవే కూడా ఏం చేశాడు? వాళ్ళు చేసిన పునాదిని ఏం చేశాడు? మొత్తం బలిపెట్టని పడగొట్టి మళ్ళీ కట్టాడు. అలాంటిది మనం చేయాలి. మనలో సాతాను కట్టిన ప్రతి బలిపెట్టని ప్రతిదీ పడగొట్టి దేవా ఎందుకు నేను ఈ స్థానంలో ఎదురుకు వచ్చాను, ఈ సమస్యలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నా జ్ఞానం లేదు, చదువు లేదు, హోదాలు ఏమీ లేనప్పుడు ఎదురుకు వచ్చాను, నాకు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి నేను నీ ఆజ్ఞ ప్రకారం, నీ మార్గం ప్రకారం నేను నడుస్తాను, నీ పరిశుద్ధ ప్రకారం నేను ఉంటాను, నీ ప్రేమ ప్రకారం నేను ఉంటాను, మార్మస్ పొందుతాను, బాప్తిజం తీసుకున్నానని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. అలాగే లోకసువార్త 12:30 చిన్న ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. తండ్రి మీరు భయపడద్దు. సాతాను శోధించినా, హింసలు పెట్టినా, బాధ పెట్టించి ఏం చేసినా, ఎటు నుంచి వచ్చినా మనం ఏం చేయాలి? భయపడకూడదు. ఏసై కూడా 40 దినాలు పాల్చుకున్నాడు. సాతాను ఎన్నో శోధించింది, కానీ భయపడ్డా లేదు. వాక్యం ద్వారా జయించి తిరిగి నిలబడ్డాడు. ఎందుకు? ఆయన హృదయంలో వాక్యం అనేది ఉంది. ఏసై పెట్టిన వాక్యం, ఆయన చెప్పిన మాట ప్రకారము ఉన్నాడు. అలాంటిది వాక్యం అనేది మన చేతిలో ఉన్నప్పుడు, ఈ జీవితంతో మన చేతిలో ఉన్నప్పుడు, అది మన చేతిలో ఉంటుందా, మన హృదయంలో ఉంటుందా అనేది ఆలోచించుకోవాలి. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఏం చేస్తాము? భయం అనేది ఉండదు. హల్లెలూయా. భయం వచ్చింది అంటే, మనకు ఆలోచన వచ్చింది అంటే మనం ఏం చేస్తాము? దేవుని రాజ్యం నుంచి మీరు తప్పిపోయినట్లే, దేవుని నీతి నిత్య జీవం నుంచి తప్పిపోయినట్లే. అందుకే మనడు చిన్న మంద భయపడి మీ రాజ్యము అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అందుకని ఏమన్నాడు? ఇష్టమే అన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎందుకు మేము ప్రేమించున్నాడు, ఎందుకు ఇంత కాపాడుతున్నాడు? మనం తప్పు చేసినా, ఏం చేసినా సరిగ్గా ఎప్పటికైనా వస్తారు, ఎప్పటికైనా సరిదిద్దుకుంటారు, ఎప్పటికైనా ఒప్పుకుంటారు, వచ్చేంత పడతారు, ఎద్దకు వస్తారు, మీరు నరకంగా వెళ్ళకూడదు అని ఏం చేస్తాను? ఏసయ్య ఎదురు చూస్తున్నాడు. అయినా మనం ఏం చేస్తున్నాము? ఇంకా రావట్లే కదా, ఇంకా బోర్డు చెప్తూ ఉంటారులే, ఇంకా మనకి బోర్డు సమయం ఉంది కదా అని ఏం చేస్తాడు? సాతాడు తలపుల ఆలోచనలు పెట్టి ఏం చేస్తాడు? వెనక్కి అలా తీసుకెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది? భయం అనేది వస్తుంది. భయం వస్తే సాతాను భయపడ ఇంకేంటని మొత్తం ఇలా చదివాడు కదా, ఇల్లు ఊడిచి మళ్ళీ 7 దయ్యములు తిరిగి వస్తాయి. అలాగే అందుకే మొదటి స్థితి కన్నా నడపడి స్థితి మరి దారుణంగా అయిపోతుంది. అందుకనే చిన్న మంద భయపడబడి మీ రాజ్యం ఏంటి? అదే నా నీతిని, రాజ్యాన్ని మొదట బ్రతకనన్నాడు. ఆయన రాజ్యం ఏంటి? ఇదే మనందరమే ఆయన రాజ్యం. ఆయన రాజ్యాన్ని, పల్లవ రాజ్యాన్ని మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి. అలాగే అందుకే ఏమన్నాడు? మీ నడుము కట్టుకుని మీ దీపములు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? మన నడుము బిగించుకొని ఏం చేయాలి? నడుమంటే వాక్యం మనం ఏం చేయాలి? మన హృదయంలో పెట్టుకుని ధ్యానిస్తూ ఉంటే, మనం నడుస్తుంటే వాక్య ప్రకారము మనం ఎలా ఉంటాం? వంగిపోకుండా నిటారుగా. అందుకే విశ్రాంతి దినం కూడా దేవుడు ఏం చేశాడు? అద్భుతం అనేది జరిగింది. విశ్రాంతి దినం ఆశ్చర్యమే. అసలు చేయకూడదన్నా కూడా దేవుడు ఏం చేశాడు? గొర్రెపిల్ల ఇప్పుడు 2 పడిపోతే, లోను పడిపోతే మీరు లేకెత్తుకుని ఉంటారా? ఎందుకు ఈ రోజు కాదు, ఈ రోజు కాదు వదిలేస్తారా అన్న. హల్లెలూయా.
అందుకే నా సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడే. హల్లెలూయా. మనం అందుకే ఏం చేయాలి, నడుము బిగించుకుని దీపము వెలుగునీయుడే అన్నాడు. అందుకే దీపాన్ని ఎక్కడ ఉంచాలంట? అందుకే అధికారుల విషయంలో కూడా దీపాన్ని ఏమైంది, డ్యూటీలు తీసుకుని వెళ్ళారు. ఏమైంది? నూనె లేక, వెలుగు లేక మళ్ళీ నూనె కోసము వెనక్కి వెళ్ళారు. ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకు రాజ్యానికి, ఆయన రాజ్యానికి అడుగు పెట్టారు. తలుపు తీయబడింది. ఆ సమయం వచ్చేటికి తలుపు తీసే ఉంది, వెళ్ళిపోయారు. నూనె తీసుకుని వెనక్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఏమైంది? తలుపు ముయ్యబడింది. మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు. హల్లెలూయా. మరి అప్పుడు వాళ్ళు వచ్చారు, మిగతా ఐదుగురు వచ్చి మీరు నాకు తెలుసు అన్నారా? లేదు. ఎందుకు? తలుపు ముయ్యబడింది. బయట ఎవరున్నారు? వాళ్ళే సమాధానం చెప్తారు. అందుకని మనం ఏం చేయాలి? ముందుగానే సిద్ధపాటు అనేది ఉండాలి. వాక్యం మనం హృదయంలో పెట్టుకుని పరిశుద్ధాత్మతో మనం నింపబడి మన పరుగులు తీస్తే, నిత్య జీవన పరుగులు తీస్తే మనం ఎక్కడికి వెళ్తామంట? అందుకే చూడండి, అందులోనే 12:49 చదవండి. అందుకే బాప్తిస్మం కూడా ఏం చేశాడు? అందుకే చెప్పాడు, రండి సిద్ధపడండి, ఈ లోకం నుంచి విడుదల పొందండి, రండి బాప్తిస్మం తీసుకోండి, పరిశుద్ధాత్మతో అగ్నితో నింపి ఏం చేయమన్నాడు? తన లోకానికి వెళ్ళి సాక్ష్యము చెప్పండి అన్నాడు. అందుకే నేను ఇదివరకే ఏమన్నాడంట? రగులుకొని మంట వల్లని ఎంతో కోరుచున్నాను. మా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు ఎప్పుడో ఆయన ఏం చేశాడు? మనం వెళుతున్నదని ఎవరు పంపించాడు? ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుడిని మనం పంపించాడు. ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మండుతూ ఉండాలి. పరిశుద్ధాత్మతో అగ్నితో రగులుతూ ఉంటే ఏం చేస్తాము? నిత్య జీవనంలోకి రాకుండా ఎంతమంది ఉన్నారో, పల్లక రాజ్యానికి వెళ్ళకుండా ఎంత లోకంలో ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాము? బాప్తిసానికి సిద్ధపరిచి ఏం చేస్తాము? అందుకే ఫిలిప్పు కూడా ఏం చేశాడండి? అతని దగ్గర నిలబెట్టి యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 32వ వచనం చదువుతున్నప్పుడు ఏం చేశాడు? వెంటనే దీనికి చెప్పి అర్థం చెప్పి ఏం చేశాడు? అక్కడే నీటిలో బాప్తిసము ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మనం ఏం చేయాలి? అలా మండి, అందుకే ఇదివరకే నేను మంటను రగిలించానన్నాడు. ఇప్పుడు రగిలించాడు ఆయన. ఇప్పుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మతో ఏం చేశాడు? మనకి నింపినప్పుడు, పంపించినప్పుడు అది మనం నింపుకోవడానికి సిద్ధపడి ఉంటే పిలుపులనే మనం ఏం చేశాడు? దేవుడు ఎవరి సమస్యలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఆటంకాలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, ఎవరి లోపల ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఏం చేశాడు? వెంటనే పంపిస్తాడు. పిలుపు ఏం చేశాడు? అందుకే తర్వాత ఏమైంది? ఇదంతా అయిపోయాక అతన్ని మొక్కడాడు. కాబట్టి ఏం చేశాడు? సమయం అయిపోయింది. అక్కడ ఏమైంది? ప్రభు ఆత్మ. అలాగే మనం ఏం చేయాలి? ఆత్మతో నింపబడి మండుతూ ఉంటే ఏం జరుగుతుందండి? ఎక్కడికైనా దేవుడు తీసుకెళ్తాడు. ఎక్కడికైనా మనం ఏం అనుకోవచ్చు, మనం దేవుడు వాడుకుంటాడా, నిలబెడతాడా అని అనుకుంటే దేవుడికి సమస్తము సాధ్యమే. అలా మనం సిద్ధపడి ఉంటే ఎక్కడికైనా, ఏ చోటుకైనా ఎక్కడ సిద్ధపడ్డాడు. అక్కడెక్కడే నీళ్ళు బాప్తిసం తీసుకుని సిద్ధపడ్డాడు. మళ్ళీ ఎప్పుడైనా పిలుపుని చూశాడండి? చూడలేదు. అలాంటిది మనం ఏం చేయాలి? చూడండి. అలాగే లోకసువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. నాకు ప్రతి నా పాపములని ఎదుట ఒప్పుకుంటున్నా, పశ్చాత్తాపడుతున్నాను, నా హృదయము నీ చేతికి ఇస్తున్నాను, నువ్వే పరిశుద్ధపరచు, నీ ఆత్మతను నింపు, నిత్య మార్గానికి నన్ను నడిపించు అన్నప్పుడు ఏం చేస్తాడు? సిద్ధపరిచి ఏం చేశాడు? బాప్తిసం ఇప్పించి పిలుపు వలె ఆత్మతో ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అలాంటి ఆసక్తి మీలో ఉందండి? అలాంటి మంట మీలో ఉందా? అందుకే ఏలియా కూడా ఏం చేశాడు? అబద్ధ ప్రవక్తలు అందరూ ఎదుట నిలబడ్డాడు. అప్పుడే నిలబడి ఏం చేశాడు? దేవుడిని రుజువు చేశాడు. నువ్వు ఆకాశం నుంచి అగ్ని దిగింది. అందరూ అవును, నిజమే, దేవుడు ఉన్నాడు, ఈయనే దేవుడనే ప్రతి వ్యక్తి ఒప్పించేలా చేశాడు అతని నోటి నుంచి ఒక వ్యక్తి. అలాంటిది మనమే నిలబడితే, ఆ యమనస్తులాగా మొహం చిన్నపించుకుని వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు పర్లంలో ఉండడానికి చెప్పగలుగుతామా? అది ఒప్పుకుని పశ్చాత్తాపడి తిరిగి వస్తే ఏం చేశాడు? పేతురు కూడా ఒప్పుకున్నాడు. అవును, కోడుకు విషయం నేను తెలుసుకున్నాం, తప్పు నిజమే అని వెంటనే ఒప్పుకుని పశ్చాత్తాపడి కన్నీరు ఇచ్చి దేవుని యొక్క తిరిగాడు. కాబట్టి పేతురుని ఏం చేశాడు? నిలబెట్టి వాడుకున్నాడు. హల్లెలూయా. లేదు మళ్ళీ పారిపోయి ఉంటే, నువ్వు వేస్తూ కూడా ఉన్నా అన్నా కూడా ఏం చేశాడు? ఉట్టి పెట్టుకోవడం కూడా, క్షమించుకోవడం కూడా సిద్ధపడి వెంటనే ఏం జరిగింది? కోడి
మూసింది తెలుసుకున్నాడు. అవును, నేను చేసింది, నేను అబద్ధం ఆడాను, నేను దేవుడితో ఉన్నా కూడా నేను ఎరగలో నేను చూడలేదని అబద్ధం ఆడు. కానీ వెంటనే కోడి కూసాక జ్ఞానము, అవును, వెంటనే కళ్ళు తెరబడ్డాయి. తెలుసుకున్నాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. తెలుసుకున్నాడు తప్పు, తిరిగి ఎక్కడికి వెళ్ళాడండి? యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అలాగే మనం ఏం చేయాలి? తప్పు తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడండి? నిలబెట్టి, అవును సరే ఒప్పుకున్నావు, తెలుసుకున్నావు, తిరిగి నిలబడ్డావు కాబట్టి నా ఆత్మతో నింపి, పరిశుద్ధతతో నింపి, నీతిగా నింపి ఏం చేస్తాడు? సర్వలోకానికి వెళ్ళి, శిష్యులు ఏం చేశారు? సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త అందించండి అన్నాడు. అలాగే మనం కూడా ఏం చేస్తాడైనా? సర్వలోకానికి పంపించి సువార్త అందిస్తాడు. వాళ్ళు ఆస్తి సంపాదించారా? హోదా ఉన్నారా? వాళ్ళు మన దానం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా. వాళ్ళు ఇప్పటికీ సంతోషంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. పిలుపుని ఎలా కొనుగోలు, ఆత్మ ఎలా తీసుకెళ్ళిందో అలాగే శిష్యులు కూడా ఎక్కడికైనా ఆత్మ అలా నడిపించింది కాబట్టి వాళ్ళు